మీరు డిమాండ్ చేస్తున్నారా ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని? ఆవును జాతీయ జంతువుగా ప్రకటిస్తే ఇంకా గౌరవం, దేశానికి గౌరవం. ఎందుకు అని అంటే ఇప్పుడు ఈరోజు గోవధ నిషేధ చట్టం ఉన్న యథేచ్ఛగా పోతున్నాయంటే కారకులు ఎవరు? ప్రభుత్వాలు, రాజ్యాంగపరంగా రాజ్యాంగబద్ధంగా పరిపాలిస్తున్న పాలకులే. ఈరోజు యథేచ్ఛగా పోలీస్ అధికారులు కూడా, దీంట్లో పోలీస్ అధికారులు కూడా చెక్ పోస్టులు పెట్టుకుంటుర్రు. ఎందుకు పెట్టుకుంటుర్రు? ఈరోజు చెక్ పోస్టులు కూడా ఎత్తేసారు స్టేట్ గవర్నమెంట్. ఇంకా మీరు ఏమన్నా సప్లై చేసుకోరని ఆ ఉన్న చెక్ పోస్టులు అవినీతికి మూలమని చెప్తున్నారు. ఇక కనీసం వాడు అప్పుడో ఇప్పుడో అని భయపట్టించన్నా ఎవరికో ఆడు చెక్ పోస్ట్ కాడ ఆపినప్పుడు ఒక బండో రెండు బండ్లు అన్నా దొరుకుతాయి. ఇప్పుడు అవి కూడా లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వము ఒక కుట్రపూరితంగా, ఎందుకంటే నైట్ పూటనే ఇవి జరిగేటివి, నైటు డే కంటైనర్లే కదా. చెక్ పోస్ట్ కాడికి పోయినప్పుడు అయితే వాడైతే చెక్ చేస్తాడు కదా ఏమున్నాయి దీంట్లో ఏం కథ అని. ఒకవేళ గోవులు ఉంటే వాడు 10 రూపాయలు ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళకి పాపం కడుపు నిండుతుంది, వాళ్ళ కుటుంబాలు బాగుపడుతున్నాయి. రోగాలతోటి సంపాదన ఎంత పెరుగుతుంటుందో వాళ్ళ పాపాలు కూడా అంత పెరుగుతున్నాయి. ఈరోజు ప్రభుత్వం గేట్లు ఓపెన్ చేసేసింది, చెక్ పోస్టులు కూడా రద్దు చేసి ఇంకా మీరు ఎంతనన్నా యథేచ్ఛగా చేయండి అని చెప్పి. ఎందుకు ఈరోజు రేవంత్ రెడ్డి నిద్రపోతున్నాడా?